ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాజీ చైర్మన్, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ నీలి రామచంద్ర గారు మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ప్రపంచ రక్తదాతల దినోత్సవము ప్రతి ఏటా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాలంటరీ బ్లడ్ డొనేషన్, స్వచ్ఛంద రక్తదాతల ముఖ్య ప్రాముఖ్యత, వాళ్ళ ముఖ్య భూమిక ఇది ప్రజలకు తెలియజేయడానికి. మనకిప్పుడు ఏం జరుగుతుందంటే సాలీన మనకు కనిపించేది డిమాండ్ సప్లైకి గ్యాప్ దాదాపు 50% ఉంటుంది. అంటే మనకు 100% రక్తం అవసరం పడితే స్వచ్ఛందంగా రక్తం ఇచ్చేవారు 50% మందే ఈ సొసైటీలో మనకు కనిపిస్తున్నారు. ఇంకా 50% మంది కొంచెం అపోహలు ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా అపోహలు ఉన్నాయంటే రక్తం ఇస్తే మాకేమైనా ప్రాణానికి ముప్పు వస్తుందో ఏమో, రక్తం ఇస్తే మేమేమన్నా బలహీన పడతామో ఏమో, రక్తం ఇస్తే మేమేమైనా చేయాలనుకున్న పనులు చేయలేకపోతామేమో, కొద్ది రోజులు మేము హ్యాండిక్యాప్ అవుతామో ఏమో, వీక్నెస్ తోటి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో ఏమో, ఇట్లాంటి అపోహలు చాలామందిలో ఉన్నాయి. అది ఏమీ కాదు. ఒక వ్యక్తి రక్తం ఇవ్వడం వల్ల 4 ప్రాణాలు రక్షించవచ్చు ఒక్క శాంపుల్ తోటి. హోల్ బ్లడ్ వల్ల దాన్ని మళ్ళీ మేము ప్లేట్లెట్స్ అని, క్రయో అని ఇట్లా దాన్ని రకరకాలుగా దాన్ని విడగొట్టి తయారు చేసేసి 4 ప్రాణాలని కాపాడవచ్చు. అంటే 4 ప్రాణాలు కాపాడినంత మాత్రాన మన ప్రాణాలకు వచ్చే ముప్పేం లేదు. ఇక్కడ తెలుసుకోదగ్గది, మనం తరచుగా రక్తం ఇవ్వడం వల్ల మన బాడీ సిస్టమ్ ఒకటి రిజువెనేట్ అవుతుంది, అంటే రీఛార్జింగ్ అవుతుంటుంది. మనం సెల్ ఫోన్ ఉంటుంది, నిత్యం మనం ఫోన్ రీఛార్జ్ చేస్తే తప్ప ఫోన్ పనిచేసే పరిస్థితి ఉండదు. అదే రకంగా మన శరీరం కూడా నిత్యం మనం రక్తం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొత్త రక్తం మన లోపల కొత్త రక్త కణాలు తయారైపోయి మన బాడీ సిస్టమ్ మొత్తం ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది, మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రకంగా ప్రతి వ్యక్తికి డైరెక్ట్గా దీని లాభాలు అనేటి రక్తం దానం వల్ల మనకు క్లారిటీతోటి లిటరేచర్లో ఉన్నాయి. మనకు మన పర్సనల్ ఫీలింగ్ కూడా రక్తం ఇచ్చిన తర్వాత మనకు చాలా ఫ్రెష్నెస్ వస్తుంది. సో ఈ విధంగా ప్రజలందరూ నిత్యము రక్తదానాలు, నిత్యం అంటే 3 నెలలు, కనీసం 3 నెలలకు ఒకసారి ఇవ్వాలి. 3 నెలలకు అంతకంటే ముందు ఇవ్వదు. అదే మనం XDP సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాం, 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు వాళ్ళు. సో ఈ రకంగా ఇంకా మనము దీన్ని ముందుకు తీసుకుంటా పోతుంటే మనకు దీనివల్ల చాలా లాభాలు కనిపిస్తుంటాయి. ఈ రకంగా కాకుండా మనము సపోజు కొందరు రక్తము అమ్ముకునే వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్ డోనర్స్ అంటాం వాళ్ళు. ఈ ప్రొఫెషనల్ డోనర్స్ వల్ల నష్టాలు చాలా ఉన్నాయి. HIV AIDS రావచ్చు, హెపటైటిస్ B రావచ్చు, హెపటైటిస్ C రావచ్చు, వాళ్ళకి ఇంకేమైనా జబ్బులు ఉంటే కనుక అవి కూడా రావచ్చు. ఇవన్నీ మనకు ఫ్రీగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ప్రజలకు మేము చెప్పే సలహా ఏంటంటే వీలైనంత మట్టుకు రెడ్ క్రాస్ వారు ఇచ్చిన రక్తదానాన్ని మీరు ప్రోత్సహించండి. రెడ్ క్రాస్ ద్వారా వస్తున్న రక్తాన్ని స్వీకరించండి. ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా ప్రభుత్వం కూడా చాలా ఖర్చు పెట్టింది ఈ విషయంలో. ప్రతి ప్రభుత్వ మెడికాలయలో కానీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రులలో కానీ వాళ్ళు కూడా మంచి శుద్ధి అయిన రక్తమే వాళ్ళు కూడా సప్లై చేస్తారు. కాబట్టి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే తీసుకుంటే రెడ్ క్రాస్ వారి రక్తం తీసుకోండి, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వచ్చే రక్తాన్ని స్వీకరించండి. ఈ 2 ఇన్స్టిట్యూట్లలో మీరు రక్తదానాలు కూడా చేయడానికి ముందుకు రావాలని మేము ప్రజలకు పిలిపిస్తున్నాం. రక్తాన్ని డొనేట్ చేయాలంటే అసలు ఎలాంటి అర్హతను కలిగి ఉండాలి అంటారు? ఏ వయసు వారు ఎక్కువగా, ఆడవారైనా మగవారైనా ఏ వయసు వారు ఎక్కువగా డొనేట్ చేయొచ్చు అంటారు? 18 సంవత్సరాలు, కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 60, గతంలో 60 వరకు ఉండి ఇప్పుడు 65 ఇయర్స్ ఏజ్ వరకు కూడా రక్తము ఇవ్వవచ్చు అని కొత్తగా మార్గదర్శకాలు వచ్చేసాయి. కాబట్టి మనము వీలైనంత మట్టుకు యువకుల నుంచి రక్తం సేకరిస్తేనే బాగుంటుంది. ఏ రక్తం వారు అదే రక్తం తీసుకుంటే బాగుంటుంది. కొందరు ఏమనుకుంటారంటే ఓ గ్రూప్ ఉన్న వాళ్ళు, ఓ పాజిటివ్ వాళ్ళు యూనివర్సల్ డోనార్స్ కదా అందరికీ, అదేం కుదరదు. ఏ రక్తం వాళ్ళు ఆ రక్తము గ్రూపింగ్, క్రాస్ మ్యాచింగ్ 2 చేసుకొని ఆ రక్తాన్ని స్వీకరిస్తేనే బాగుంటుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీలలో ఏ రక్తం లేకపోతే ఓ నెగిటివ్ రక్తము, ఓ నెగిటివ్ లేకపోతే ఓ పాజిటివ్ రక్తం అని మేము సిఫారసు చేస్తాం. కానీ వీలైనంత మట్టుకు ఏ రక్తం వాళ్ళు ఆ రక్తంనే ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. స్క్రీనింగ్ తర్వాత, స్క్రీనింగ్ అంటే మళ్ళీ ఎలిసా స్క్రీనింగు అట్లాంటి స్క్రీనింగ్ స్టాండర్డ్ టెస్టులు తీసుకోవాలి. షార్ట్ కట్లో కొన్ని కిట్స్ అవి వస్తుంటాయి, వాటి మీద పెద్దగా భరోసా పెట్టుకోవద్దు. వాటి మీద భరోసా పెట్టుకుంటే చిక్కులలో పడే ప్రమాదం ఉంటుంది. రక్తం ఇచ్చే వాళ్ళని అడుగుతాం, మీకు ఏమైనా వ్యాధులు ఉన్నాయా, మీకు ఏమైనా HIV ఉందా, మీకు ఏమైనా హెపటైటిస్ B ఉందా, మీకు ఏమైనా
హైపర్ టెన్షన్ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు, డయాబెటీస్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు. బీపీ హైపర్ టెన్షన్ అంటాం దీన్ని. ఈ బీపీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు ఎందుకంటే వాళ్ళు బీపీ తోటి డ్రగ్స్ తీసుకోకున్నా యూజువల్గా హైపర్ టెన్సివ్ పేషెంట్ల దగ్గర రక్తం తీసుకోము, ఎందుకంటే వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉత్పన్నమవుతాయని మేము యూజువల్గా అదొకటి. ఇక ఏవైతే వ్యాధులు ఉన్నాయో కొన్ని ఎస్టీడీ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా, అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అవి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా రక్తం తీసుకోము. ఇవి తప్ప తక్కిన వాళ్ళు ఎట్లాంటి జబ్బు లేని వాళ్ళు, జబ్బు నుంచి రికవర్ అయిన వాళ్ళు, కంప్లీట్గా రికవర్ అయిన వాళ్ళు రక్తం ఇవ్వడానికి అర్హులే. రక్తాన్ని డొనేషన్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వారిలో మళ్ళీ ఆ బ్లడ్ అనేది పుడుతుంది అంటారు? ఒకసారి ఒక వ్యక్తి రక్తం ఇచ్చారంటే ఒక 3 నుంచి 4 వీక్స్ అంతే. 3 నుంచి 4 వీక్స్ లోపల ఆయన ఇచ్చిన రక్తం అంతా మళ్ళీ ఆయనకు రెప్లినిష్ అయిపోతుంది, ఆయనకు మళ్ళీ ఆయన శరీరంలో ఉత్పన్నమవుతుంది. కాకపోతే 3 నెలల వరకు ఇంకొక 2 నెలల గ్యాప్ తీసుకొని ఇస్తే కనుక, మళ్ళీ రక్తం ఇవ్వదలుచుకుంటే కనుక మినిమం 3 మంత్స్ గ్యాప్ తీసుకుంటే మంచిది. బయట నుంచే బ్లడ్ తీసుకొస్తామంటారు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ముందరికి రావని పరిస్థితి ఉంది. సో వారికి మీరు ఇచ్చే సూచన? ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఏమవుతుందంటే రక్తాన్ని రిసీవ్ చేసుకునేవారు దాతలు కాకుండా గ్రహీతలు. ఈ రక్త గ్రహీతలు యూజువల్గా ఏమైందంటే, మేము ఎంత అంటే అంత డబ్బులు పెడతాము, మంచి రక్తం ఇవ్వండి, ఎంతైనా పర్వాలేదు, వీఆర్ రెడీ టు స్పెండ్. బట్ 100 మంది వస్తారు, 100 మంది వచ్చి ఎట్లయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, మీరు ట్రీట్మెంట్ చేయండి, ఎంతైనా పర్వాలేదు, మేము ఉన్నామంటారు. ఎవరైనా రక్తం ఇస్తారా? ఇంట్లో ఒక 5-6 రక్తం కావాలి, ఒక 5-6 ప్యాకెట్స్ రక్తం కావాలి అని అంటే ఆ 100 మంది వచ్చిన వాళ్ళు 100 సెకండ్లలో మాయమైపోతారు. ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం. ఎప్పటికీ కానీ మన ఆత్మీయులు, మన మిత్రుడు, మన బంధువు, మన కుటుంబ సభ్యులు అని అనుకున్నప్పుడు మనం రక్తం ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకంటే ఏమైందంటే కొన్నిసార్లు విండో పీరియడ్లో ఉంటుంది, ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉంటాయి. ఇవాళ ఆయన హెచ్ఐవి, హెపటైటిస్ బి ఇవాళ అంటించుకుంటాడు. అది మీరు ఏ బ్లడ్ టెస్ట్ చేసినా కానీ కనీసం 3 వీక్స్ 4 వీక్స్, ఎలిసా టెస్ట్ 3-4 వీక్స్ పడుతుంది. సో ఆ విండో పీరియడ్లో ఉన్న వాళ్ళు కనుక ఆ రక్తం ఇచ్చారంటే ఆ బ్లడ్ బ్యాంక్ దోషం ఉండదు, ఇచ్చిన వ్యక్తి దోషం ఉండదు. ఎందుకంటే ఆయన ఆ ఇచ్చిన రక్తాన్ని బ్లడ్ బ్యాంక్ వాళ్ళు టెస్టులు వేసే ఇస్తారు, కానీ ఆ టెస్టులలో అది బయటపడదు, అది చాటుగా ఉంటుంది. దాన్ని విండో పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటుంటాం. సో అది ఉండడం వల్ల దానివల్ల నష్టం జరుగుతుంది. అదే మన కుటుంబ సభ్యులకు నేనే ఇవ్వాలనుకున్న, నా కుటుంబం నా మీద నాకు నమ్మకం ఉంది, నా శీలం మీద నమ్మకం ఉంది, నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఇవ్వచ్చు, నాకు ధైర్యం ఉన్నది. అది మనం స్ట్రేంజర్స్ దగ్గర నుంచి, అపరిచితుల దగ్గర నుంచి మనం రక్తం తీసుకునేటప్పుడు ఇంత కాన్ఫిడెన్సు, ఇంత ఈ ష్యూరిటీ అనేది ఉండదు. కాబట్టి మీ కుటుంబ సభ్యులకు, మీ మిత్రులకు, మీ బంధుమిత్రులకు ఎవరికి మీరు రక్తం ఎప్పుడు ఇవ్వాలనుకున్నా మీరే ఇవ్వండి. ఇంకెవరి దగ్గర నుంచో కొనుక్కుంటాము అది అవుట్డేటెడ్. అది కొనుక్కుంటాము అని అంటే మీరు రోగాన్ని కొనుక్కుంటున్నారు అన్నట్టు. రక్తం కాదు కొనుక్కునేది, దాంతోపాటు మీకు ఒక రోగం కూడా ఉచితంగా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ ఇప్పుడు కూడా ఎట్లాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తా ఉన్నారు? గత 20 సంవత్సరాల క్రితం, దాదాపు 2005లో డివి రాయుడు గారు కలెక్టర్ ఉన్నప్పుడు రాష్ట్రంలో డాక్టర్ రాజ్యలక్ష్మి మేడము రెడ్ క్రాస్ బాధ్యులుగా, స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ప్రైవేట్ వ్యక్తిని రెడ్ క్రాస్ బాధ్యుడిగా జిల్లాలలో పెట్టుకోవాలి. అంతవరకు డిఎంహెచ్ఓలు ఉన్నారు, లేకపోతే కలెక్టర్ల భార్యలు ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉండేవాళ్ళు, డిఎంహెచ్ఓలు ఎక్స్ అఫీషియో డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. ఏమవుతుందంటే వాళ్ళిద్దరికి పని ఒత్తిడి, ఒకటి డిఎంహెచ్ఓలకు రకరకాల పనులు ఉంటాయి, వాళ్ళు పని ఒత్తిడి వల్ల వాళ్ళు రెడ్ క్రాస్కు సరిగా టైం కేటాయించలేకపోతున్నారని కలెక్టర్ల భార్యలు అంటే కొందరికి ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు. సో కలెక్టర్ల భార్యలు ఉండడం వల్ల కూడా రెడ్ క్రాస్కు సరైన న్యాయం జరుగుతలేదని ఆ ఇద్దరిని తప్పించేసి ఇద్దరిని ప్రైవేట్ వ్యక్తులు ఉండాలి అనేది ఒక దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి మన నిర్ణయం తీసుకున్నది మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ వాళ్ళు. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఉన్నాం 2004-05 అంటే. సో అప్పుడు ఏం చేశారంటే జిల్లా వారీగా ఎలక్షన్లు పెట్టేసి ప్రైవేట్ వ్యక్తుల్ని, ఆసక్తి ఉన్న వాళ్ళు, సోషల్ సర్వీసు, సంఘసేవ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళను తీసుకుంటే అప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా అప్పుడు ఎంపికయ్యాను. అప్పుడు ఎంపికైన నుంచి దాదాపు 20 ఏళ్ళుగా రెడ్ క్రాస్ సేవలు రకరకాల హోదాలో. అప్పుడు డిస్ట్రిక్ట్ సెక్రటరీ బాధ్యుడు, కలెక్టర్ అధ్యక్షుడిగా ఉంటారు. ఈరోజు కూడా కలెక్టర్ అధ్యక్షుడు ఉన్నారు. ఆ సెక్రటరీ అనే పోస్ట్ను తర్వాత చైర్మన్గా మార్చేశారు.
చైర్మన్గా మార్చేసి సెక్రటరీ అనేది ఒక అడ్మినిస్ట్రేటివ్ జాబ్ లాగా అయిపోయింది. సో ఈ రకంగా 20 ఏళ్ళ నుంచి అప్పుడు కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. మొట్టమొదటిసారి సర్కార్ దవాఖానలో బ్లడ్ బ్యాంక్ తప్ప బయట బ్లడ్ బ్యాంక్ లేదు. ఉన్న ప్రైవేట్ బ్యాంక్ 1-2 ఉన్నాయి. అవి సరిగ్గా వాళ్ళు పని ఒత్తిడి వల్ల వాళ్ళు కొంచెం పూర్తిగా న్యాయం చేయలేకపోతారని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంక్ రావాలని రాష్ట్ర రెడ్ క్రాస్ వాళ్ళు, జిల్లా కలెక్టర్లు తీవ్రంగా కృషి చేశారు. దాంట్లో నేను మొదటి వ్యక్తిని. ఆ ఫైలు ఢిల్లీకి ఆ ఫైల్ పంపడము నా మిత్రులతోటి రెడ్ క్రాస్లో నాకు మంచి సహకారం దొరికింది. ఒక తోట రాజశేఖర్ గారు, ఒక పోచయ్య గారు, ఒక బల్వాన్ గారు, అప్పుడు ఆ రోజులలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత ఆంజనేయులు గారు, ఇప్పుడు చైర్మన్గా ఉన్న ఆంజనేయులు గారు మా టీంలో జాయిన్ అయ్యారు. కరిపే రవీందర్ గారు ట్రెజరర్గా ఉన్నారు. ఆయన బాగా చాలా కృషి చేశారు. ఈ రకంగా చెప్తూ పోతుంటే ఈ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక టీమ్గా ముందుకెళ్ళాం. ఇది ఒక వ్యక్తి ఇండివిజువల్గా చేసింది కాదు. ఒక టీమ్ స్పిరిట్ తోటి మేము ముందుకు పోవడం వల్ల ఈరోజు రెడ్ క్రాస్ రాష్ట్రంలో ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ బ్లడ్ బ్యాంకు కలిగి ఉన్నది. కలెక్టర్లు చాలామంది ప్రతి కలెక్టరు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఆ రకంగా కలెక్టర్లు, నా మిత్రులు, తోటి మిత్రులు, జిల్లాలో ఉన్న రెడ్ క్రాస్ దాతలు, మేము 10,000 ఇవ్వండి అని పోతే 20,000 ఇచ్చిన దాతలు ఉన్నారు. మేము అడగకముందే లక్షల కొద్దీ ఒక జయని నెహ్రూ గారు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు దాదాపు 12 లక్షలు ఇచ్చారు. అట్లాగే సిగరెట్ రామచందర్ రెడ్డి గారి వాళ్ళ పెద్ద కుమారుడు రవీందర్ రెడ్డి గారు మేము అడగకముందే ఆయన తోచిందల్లా ఇస్తూ పోయారు. మొదటిసారి అంబులెన్స్ ఇచ్చారు. ఇప్పుడైతే దాదాపు 30 లక్షల వరకు ప్లేట్లెట్ ఎక్విప్మెంట్ కొనిచ్చారు. ఈ రకంగా మాకు దాతలు చాలామంది, అంటే అనూహ్యమైన స్పందన దాతల నుంచి. ఈ రకంగా ఇట్లాంటి దాతల సహకారం వల్ల, కృషి వల్ల ఈరోజు రెడ్ క్రాస్ నిజామాబాద్లో చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నది. అంటే మేము ఏ రాత్రి ఎప్పుడు అడిగినా, ఇప్పుడు థాలసీమియా యూనిట్ నెలకొల్పాం. థాలసీమియా బాధితులందరికీ ఫ్రీగా రక్తం ఇస్తున్నాం. నా సింగిల్ పై తీసుకుంటలేము, ఫ్రీగా రక్తం ఇస్తున్నాం. దానివల్ల సంవత్సరంకు 10-12 లక్షల ఖర్చు కూడా ఉన్నది రెడ్ క్రాస్కు. సంతోషంగా భరిస్తున్నాం. ఈ రకంగా ఒకప్పటి రెడ్ క్రాస్ వేరు. దాదాపు 20 ఏళ్ళ కిందట నాకు ఎవరూ లేరు, నేను ఒక్కనే. నేనే క్లర్కు, నేనే డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అన్నీ నేనే. నా కంప్యూటర్ మీద నేనే టైప్, మొత్తం బ్లడ్ బ్యాంక్ ఫైల్ ఇంత లా ఉంటుంది, నేనే టైప్ కొట్టుకున్నాను. నేనే కలెక్టర్కు, అప్పుడు కలెక్టర్ రాయుడు గారు ఏదైనా తెలుగులో రాయుడు అంటుండ్రి రాయుడు గారు. సో నేను తెలుగు లిపి దాన్ని నా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని నేను తెలుగులో కరెస్పాండెన్స్ చేసేవాడిని. ఆ రకంగా పోతుంటే కలెక్టర్ గారు చూసి రెడ్ క్రాస్ వాళ్ళు జిల్లా వ్యాప్తంగా హెల్త్ క్యాంప్స్ చేయాలి. అన్ని హాస్టళ్ళల్లో పిల్లలు బాగా దెబ్బతింటున్నారు ఆరోగ్యం అంటే, జిల్లాలో ఉన్న 149 సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో జిల్లా వ్యాప్తంగా వైద్యులందరూ, నిజామాబాద్ వైద్యులందరూ, ఐఎంఏ, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టులు, అందరు స్పెషలిస్టులు 149 హాస్టల్స్లలో మెగా హెల్త్ క్యాంపులు చేసినాం. అదొక మైలురాయిలాగా మిగిలిపోతుంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే రెడ్ క్రాస్ ప్రస్థానంలో నా మిత్రులు చాలామంది ఆ రోజు నుంచి 20 ఏళ్ళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా కలిసి చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రెడ్ క్రాస్కు ఓల్డ్ ఏజ్ హోమ్ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము రెడ్ క్రాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ రాంపూర్లో గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీ గారు ఆయన కృషితోటి అది నిజామాబాద్కి వచ్చింది. ఇంకా కొద్ది రోజులలో ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మా బాధ్యతలు పెరుగుతున్నాయి. మా బాధ్యతలు పెరిగిన కొద్దీ బ్లడ్ బ్యాంకింగ్లో కాంపిటీషన్ కూడా బాగా ఉన్నది. ఒకప్పుడు సర్కార్ ఆసుపత్రి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ తప్ప బయట 1-2 ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, కానీ అంతగా అవి అప్పుడు కీలకంగా లేవు. ఇప్పుడు దాదాపు ఒక 10 బ్లడ్ బ్యాంకులు నిజామాబాద్లో ఉన్నాయనంటే అతిశయోక్తి కాదు. సో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల నుంచి కూడా నిజామాబాద్ రెడ్ క్రాస్కు చాలా తీవ్రమైన పోటీ ఏర్పడుతుంది. ఇంకా సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి పరిస్థితులలో ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర రాజధాని నగరంలో రాజ్భవన్లో ఇవాళ గవర్నర్ గారు, ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మేడం ద్రౌపది ముర్ము గారు కూడా ఇవాళ రక్తదాతల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాళ్ళ మెసేజ్ కూడా ఈరోజు ప్రజలకు చేరుతుంది. మా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారతీ ఛానల్ వీక్షకులందరికీ, జిల్లా ప్రజలందరికీ మేము ఇచ్చే సందేశం ఒకటే. రెడ్ క్రాస్ సంస్థ ఏదైతే ఉందో, రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జరుగుతున్న కార్యక్రమాలకు, అది రక్తదానాలు కానీ,
అది ఇంకా రకరకాల కార్యక్రమాలు, హెల్త్ క్యాంప్స్ కానీ, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పాను, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ విరివిగా మీరు దాతలకండి విరాళాలు ఇచ్చి రెడ్ క్రాస్ మరింత ముందుకు పోవడానికి మీరు సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే రెడ్ క్రాస్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక్క రూపాయి కూడా రాదు. ఎలాంటి గ్రాంట్స్ ఎట్లాంటివి ఉండవు. రెడ్ క్రాస్ వాళ్ళంతా వాళ్ళే లోకల్గా జనరేట్ చేసుకోవాలి, ఫండ్ జనరేట్ చేసుకొని ఈ సంస్థను ముందుకు తీసుకుపోవాలి, ప్రజలలోకి పోవాలి, రకరకాల వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత దగ్గరగా అయ్యే ప్రయత్నం రెడ్ క్రాస్ ఎప్పుడు చేస్తూ ఉంది. దీనికి దాతలు ప్రజలే దీనికి సంరక్షకులు, రక్షకులు. సో మీరందరూ రెడ్ క్రాస్ను మమ్మల్ని ఇంతకాలం 2 దశాబ్దాలుగా నేను వచ్చినప్పటి నుంచి 2 దశాబ్దాలు ఎట్లా ఆదరించారో, ఏ రకంగానైతే మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారో, ఇది ఇంకా మున్ముందుకు తీసుకుపోవాలని మీ సహకారం ఎల్లవేళలా అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినందుకు జిల్లా ప్రజలందరి తరపున, మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.